ఒకసారి ఊహించుకోండి, దట్టమైన చీకటి, నేషనల్ హైవే 44 పై నిర్మానుష్యమైన రోడ్డు, ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్న శబ్దం, దాని మధ్యలో ఒక పాత టన్నెల్, అదే మోరియా టన్నెల్ 1927. ఈ ఎక్స్ప్లెయినర్లో మనమొక భయానకమైన, ఎప్పటికీ వీడని ఒక మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. ముగ్గురు స్నేహితులు, అర్జున్, రియా మరియు నేహా, మిహిర్ బర్త్డే పార్టీకి ఎంతో ఉత్సాహంగా బయలుదేరతారు. కానీ ఆ రాత్రి వాళ్లకి ఎదురైన అనుభవం అసలు ఊహక్కు కూడా అందదు. ఆ చీకటి సొరంగంలోకి ఎంటర్ అవుదామా? ఆ టన్నెల్ ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న బోర్డుంటుంది. దానిమీద చాలా స్పష్టంగా ఒక వార్నింగ్, రాత్రి సమయంలో ఇక్కడ ఆగకూడదు అని రాసుంటుంది. ఎందుకు ఆగకూడదు? ఆ కారుకటి చీకట్లో ఆ పాత గోడల మధ్య అసలు ఏముంది? ఈ ఒక్క వాక్యం రాబోయే పెను ప్రమాదానికి ఒక పెద్ద హింట్ అన్నమాట. కాని దురదృష్టవశాత్తు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆ హెచ్చరికను పెద్దగా పట్టించుకోలేదు. అదే వాళ్ళు చేసిన ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ అని మనకు ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది. మొదటి భాగం, ఊహించని ప్రయాణికురాలు. అర్జున్ డ్రైవ్ చేస్తున్నాడు, పాత పాటలు వింటూ. వాళ్ళు చాలా సరదాగా పార్టీకి వెళుతున్నారు. అప్పుడే ఆ నిర్మానుష్యమైన రోడ్డుమీద ఒక ఆవిడ లిఫ్ట్ అడుగుతూ కనిపిస్తుంది. అసలంత రాత్రిపూట ఆ టన్నెల్ మధ్యన ఒంటరిగా ఒక మహిళ ఎందుకున్నట్లు? ఎవరికీ అర్థం కాదు. కాని అర్జున్ పాపం కదా అని బండి ఆపి లిఫ్టిస్తాడు. ఆమె ఎక్కడా ఎలాంటి శబ్దం చెయ్యకుండా సైలెంట్గా వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటుంది. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్, కొంచెం క్రీపీ అనిపించే విషయం ఏంటంటే, అర్జున్ ఆవిణ్ణి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు కదా, కాని ఆమె ఒక్క మాట కూడా మాట్లాడదు. జస్ట్ ఒక చిన్న పేపర్ ముక్కను మాత్రమే చూపిస్తుంది. దానిమీద ఒకే ఒక్క పదం ఉంటుంది, ముకుందపూర్. ఆమె బిహేవియర్ చాలా వింతగా ఉంటుంది, అస్సలు నోరు విప్పదు. మన మిస్టరీలో ఇదే మొదటి అతిపెద్ద క్లూ. ఆవిడ ఎందుకు మాట్లాడట్లేదు? అసలా ముకుందపూర్ వెనుకున్న కథేంటి? ఇక రెండవ భాగం, మాయమైన మహిళ. కారు వెళ్తూనే ఉంటుంది. ఈలోపు అర్జున్కి మిహిర్ నుంచి కాలొస్తుంది. ఒక ఆవిడకి లిఫ్ట్ ఇచ్చాను, డ్రాప్ చేసి వస్తాను అని చెప్తుండగానే సడన్గా నెట్వర్క్ పోయి కాల్ కట్ అవుతుంది. సరే అని అర్జున్ వెనక్కి తిరిగి చూస్తాడు. షాక్! కార్లో ఆ మహిళ లేదు. ఒకసారి ఆలోచించండి, కదులుతున్న బండి, తలుపులు కూడా తీయలేదు, అయినా ఆవిడ గాలిలో కలిసిపోయినట్లు మాయమైపోతుంది. ఇదొక పీడకలలా అనిపిస్తుంది వాళ్లకి. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ అసాధారణ సంఘటనపై వాళ్ల రియాక్షన్స్ పూర్తిగా ఆపోజిట్గా ఉంటాయి. అర్జునేమో ఇదంతా మన భ్రమరా బాబూ, ఈ మోరియా టన్నల్ దెయ్యాల కథలన్నీ వట్టి ఫేక్ అని తన లాజిక్ వాడతాడు. కాని నేహా మాత్రం అలా తీసిపారేదు. తనకి వాళ్ల ఊళ్ళో విన్న లోకల్ దెయ్యాల కథలు గుర్తొస్తాయి. నిజంగానే దెయ్యం కారెక్కిందేమో అని బలంగా నమ్ముతుంది. ఈ లాజిక్, నమ్మకాల మధ్య జరిగే క్లాష్ ఈ స్టోరీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తుంది. టైం గడిచే కొద్దీ టెన్షన్ ఎలా బిల్డ్ అవుతుందో ఈ సీక్వెన్స్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆమె లిఫ్ట్ అడుగుతుంది. సెకండ్, కదులుతున్న కారులోంచి సడన్గా మాయమవుతుంది. ఆ తర్వాత జరిగింది ఇంకా భయంకరం. వర్షం పడుతున్న ఆ చీకట్లో, కార్ హెడ్లైట్స్ వెల్తుర్లో అదే మహిళ టన్నెల్ మధ్యలో జుట్టు విరబోసుకొని మళ్లీ కనిపిస్తుంది. ఏంటిది? అసలు సాధ్యమా? అర్జున్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తాడు. ఇదంతా ఒక టికింగ్ క్లాక్లాగా ఏదో ఘోరం జరగబోతుందని మనకు వార్న్ చేస్తూనే ఉంటుంది. మూడవ భాగం, చీకట్లో భయానక దాడి. ఇక్కడే అసలు క్లైమాక్స్ మొదలవుతుంది ఫ్రెండ్స్. ఎంత బతిమాల్తున్నా, వద్దురా బాబూ వెళ్ళిపోదామంటున్నా అర్జున్ వినడు. మనం మత్తులో ఆమెని కిందకి దించేసుంటాం అని మళ్లీ కార్ని ఆమె దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమె మళ్లీ కారెక్కుతుంది. కాని ఈసారి తలదించుకుని తన చేతిలో ఉన్న ఒక లాకెట్ని నిమురుతూ అలాగే సైలెంట్గా ఉండిపోతుంది. ఆ లాకెట్ ఎందుకు నిమురుతోంది? ఆ మూమెంట్లో ఉన్న పిన్ డ్రాప్ సైలెన్స్, ఆ టెన్షన్ నిజంగా భయపెడుతుంది. అప్పుడే సడన్గా కారు ఇంజిన్ ఆగిపోతోంది. అర్జున్ కిందకి దిగి బానెట్ చెక్ చేస్తూ ఉంటాడు. నేహా కూడా బయటకొస్తుంది. కారు లోపల రియా మరియు ఆ వింత మహిళ మాత్రమే ఉంటారు. అప్పుడే ఆమె మెల్లగా తల పైకెత్తుతుంది. ఆమె మొహం పాలిపోయి ఉంటుంది. కళ్ళు నల్లగా, పెదవులపై ఒక వికృతమైన నవ్వు. అవును, ఆమె మనిషి కాదు. క్షణాల్లోనే ఆ దెయ్యం రియాపై అటాక్ చేసి దారుణంగా చంపేస్తుంది. ఆ సీన్ చూసి అర్జున్, నేహా ప్రాణ భయంతో పరుగడతారు. కాని అది వాళ్లను వదులుతుందా? వాళ్లను కూడా వెంటాడి వేటాడుతుంది. నాలుగవ భాగం, మిహిర్ మరియు పోలీసుల అన్వేషణ. ఇక్కడ మన ఫోకస్ కొంచెం మారుతుంది. రాత్రి 10 గంటలకి అర్జున్తో కాల్ కట్ అయ్యాక మిహిర్కి ఏ అప్డేట్ ఉండదు. ఎన్నిసార్లు ట్రై చేసినా నో రెస్పాన్స్. ఏదో ప్రమాదం జరిగిందని అర్థమై
మిహిర్ వెంటనే పోలీసుల దగ్గరికి పరుగెడతాడు. మోరియా టన్నెల్లో రోజు జరిగే దుర్ఘటనల హిస్టరీ తెలిసిన పోలీసులు ఏమాత్రం లేట్ చేయకుండా మిహిర్ని తీసుకుని ఆ చీకటి సొరంగం వైపు ఇన్వెస్టిగేషన్కి స్టార్ట్ అవుతారు. ఆ టన్నెల్లోకి వెళ్లగానే పోలీసులకి దొరికిన ఆధారాలు చూస్తే, ఫస్ట్, టన్నెల్ మధ్యలో వదిలేసున్న అర్జున్ కారు. సెకండ్, కారు లోపల రియా డెడ్ బాడీ, అది కూడా దారుణంగా ఛిద్రమైపోయి ఉంటుంది. థర్డ్ పాయింట్, అర్జున్ మరియు నేహా అక్కడ ఉండరు, మిస్సింగ్. ఈ సీన్ ఎంత బ్రూటల్గా ఉంటుందంటే ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్ క్షణాల్లో ఇలా అయిపోవడం నిజంగా కలచివేస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్లాష్ చూస్తాం మనం. పోలీసుల థీరీ ఏంటంటే ఇది పక్కా మర్డర్. అర్జున్, నేహా కలిసి రియాని చంపేసి ఎస్కేప్ అయ్యారు అని ఇన్స్పెక్టర్ తన లాజిక్తో ఆలోచిస్తాడు. కాని మిహిర్ వర్జన్ వేరు. కార్లో రియా శవాన్ని పీకు తింటున్న ఒక భయానకమైన దయ్యాన్ని తను స్వయంగా చూశానని వణికిపోతూ చెప్తాడు. పోలీసులకి అదొక క్రైమ్, కాని మిహిర్ కాళ్లకి అదొక పారానార్మల్ ఈవెంట్. అసలు ఇందులో నిజమెవరిది? 5వ భాగం, మిగిలిపోయిన రహస్యం. ఫ్రెండ్స్ కనిపించకపోవడంతో మిహిర్ కంటిన్యూస్గా అర్జున్ ఫోన్కి ట్రై చేస్తూనే ఉంటాడు. ఆ నిశ్శబ్దమైన చీకట్లో ఎక్కడినుంచో అర్జున్ మొబైల్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ని ఫాలో అవుతూ ఇన్స్పెక్టర్, మిహిర్ ముందుకు వెళ్తే అక్కడ అర్జున్ మరియు నేహాల నిర్జీవదేహాలు పడి ఉంటాయి. దెబ్బతో పోలీసుల థియరీ తలకిందులవుతుంది. వాళ్లే మర్డర్ చేసుంటే వాళ్లెందుకు చనిపోతారు? ఈ మరణాలతో ఈ కేస్ మొత్తం ఒక డెడెండ్కొచ్చి ఆగిపోతుంది. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, మన ముందున్న ఆధారాలు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్నాయో చూడండి. ఫస్ట్ టైం ఆ మహిళ చూపించిన అడ్రస్ ముకుందాపూర్, కాని ఇప్పుడు ఆ శవాల పక్కన పోలీసులకి దొరికిన చిన్న పేపర్ మీదున్న అడ్రస్ ఏంటో తెలుసా? రోడ్ నెంబర్ 19, సాకేత్ నగర్. ఈ కొత్త అడ్రస్ ఇన్వెస్టిగేషన్ని మరో మలుపు తిప్పింది. అసలు ఈ 2 అడ్రస్లకి లింక్ ఏంటి? ఆ కాగితం ఇక్కడికెలా వచ్చింది? ఇదంతా సాల్వ్ చేయలేని ఒక పెద్ద పజిల్లా మారిపోయింది. ఇక మనం ఈ కథనం చివరికొచ్చేశాం. ఇన్స్పెక్టర్ మరియు మిహిర్ ఆ పేపర్ మీద ఉన్న సాకేత్ నగర్ అడ్రస్కి బయలుదేరతారు. కానీ మన మైండ్లో ఒక పెద్ద ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతోంది. ఇది ఒక సైకో కిల్లర్ ప్లాన్ చేసిన సీరియల్ మర్డరా? లేక నిజంగానే మోరియా టన్నల్లో తిరుగుతున్న అమానుష శక్తి పనా? ఆధారాలు లాజిక్ వైపు చూపిస్తుంటే జరిగిన సంఘటనలు, మిహిర్ చూసిన ఆ దృశ్యం మానవ మేధస్సుకు అందనివి. ఆ సాకేత్ నగర్ అడ్రస్లో అసలేముంటుంది? దీనికి ఆన్సర్ మీకే వదిలేస్తున్నా. మరింత ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.